హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 61. ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. చివరి వరకు చూడండి. అలానే ఈ స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక ప్రణవ్ దీక్షల నిశ్చితార్థం బాగా జరుగుతుంది. ఇక ఈ లోపు ఉన్నట్టుండి కృతి కింద పడి ఉండడంతో అశ్వత్ కంగారుగా, బంగారం ఏమైంది లేదా అని తన ఒడిలో పడుకోబెట్టుకుని చెంపలపై తడుతూ ఉంటాడు. చేతికి చల్లగా అనిపించడంతో చెయ్యి చూసుకుంటాడు. రక్తం అంటుకుని ఉండడంతో అశ్వత్ కి గుండె ఆగినంత పని అయింది. కళ్ళల్లో వస్తున్న నీళ్లు ఆపుకుంటూ కృతిని బెడ్పై పడుకోబెట్టి వెంటనే డాక్టర్ కి కాల్ చేస్తాడు. శ్రావణ్ కి కాల్ చేసి విషయం చెప్తాడు. శ్రావణ్, నేను వెంటనే వస్తున్నా, నువ్వు కంగారు పడుకో అని అశ్వత్ ఇంటికి బయలుదేరతాడు. డాక్టర్ వచ్చి కృతిని చెక్ చేసి ఇక రూమ్ లో నుండి బయటికి వస్తుంది. అశ్వత్, తనకి ఏమైంది డాక్టర్, తనకేం పర్వాలేదు కదా అంటాడు. డాక్టర్, కామ్ డౌన్ అశ్వత్ గారు, మీ ఆవిడకి ఏం కాలేదు, బయట పోయి కంగ్రాట్స్ అంటుంది. అశ్వత్ కి అర్థం కాక కంగ్రాట్స్ ఎందుకు అంటాడు. డాక్టర్, మీ ఆవిడ ప్రెగ్నెంట్. అశ్వత్ కి ఆనందంతో మాటలు రావు. చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. డాక్టర్, మరి తన తలకు దెబ్బ తగిలింది, ఇప్పుడు ఎలా అంటాడు. డాక్టర్, బాగానే ఉంది. ఆవిడ ఏ విషయంలోనూ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దాని వల్లనే బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడింది. అలా కింద పడినప్పుడు తలకి ఏదో తగలడం వలన రక్తం వచ్చింది. ఆవిడ కాస్త నీరసంగా కూడా ఉన్నారు. ఈ మెడిసిన్ టైం టు టైం వాడండి, ఆవిడకి ఇంకో గంటలో స్పృహ వస్తుందని మెడిసిన్ రాస్తుంది. అశ్వత్, అలాగే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. దానికి డాక్టర్ నవ్వి అలాగే అని బయటికి వెళ్తుంది. డాక్టర్ కార్ ఎక్కుతూ ఉండగా షాపింగ్ కి వెళ్ళిన అందరూ కార్లో నుండి దిగుతూ వెళ్తున్న డాక్టర్ ని చూసి, ప్రణవ్, అదేంటి ఇంటికి డాక్టర్ వచ్చింది అంటాడు. సుమతికి కృతిని ఇంట్లో ఒకదానే వదిలి వెళ్ళాము. ఇంతకు ముందు ఒకసారి కృతి ఒంటరిగా ఉన్నప్పుడు తన మీద పాయిజన్ అటాక్ జరగడం గుర్తొచ్చి పరుగున లోపలికి వెళ్తుంది. సుమతి వెనక అందరూ వడివడిగా అడుగులు వేసుకుంటూ అశ్వత్ గది వైపు వెళ్తారు. అశ్వత్ కృతి పక్కనే కూర్చుని తన చేతిని తన చేతుల్లోకి తీసుకుని, కృతి ఎంత సంతోషంగా ఉందో తెలుసా, అస్సలు మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ ఫీలింగ్ ని అని తన కళ్ళల్లో నుండి వస్తున్న ఆనంద బాష్పాల్ని చూసి, చూడు బంగారం, సంతోషంతో నా కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి అంటాడు. సుమతి అశ్వత్ కళ్ళల్లో నీళ్లు రావడం చూసి కంగారుగా అశ్వత్ దగ్గరకు వచ్చి, నానా ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని కృతిని చూసి తన తలకి కట్టుకట్టి ఉండడం చూసి, నానా కృతికి ఏమైందిరా అంటుంది. అశ్వత్ సుమతి గారిని వన్ సైడ్ హగ్ చేసుకుని, అమ్మా నువ్వు నానమ్మవి కాబోతున్నావు అంటాడు. సుమతి ఆనందంగా, అవునా, ఎంత మంచి వార్త చెప్పావురా అని ఆగి అశ్వత్ వైపు చూసి, మరి ఇంత సంతోషించే విషయం విని కళ్ళల్లో నీళ్ళేంట్రా అంటుంది. అశ్వత్ తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని, ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు అంటాడు. దానికి సుమతి నవ్వి అశ్వత్ నుదుటి మీద ముద్దు పెట్టి, చాలా సంతోషంగా ఉంది ఆసు, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఇంట్లో బోసి నవ్వులు వినబడతాయి అంటుంది. ఇక ప్రణవ్ అశ్వత్ ని హక్ చేసుకుని, కంగ్రాట్స్ రా బావా, నన్ను మామని చేస్తున్నందుకు అంటాడు. కృతికి మెలకు వచ్చి అందరూ తన చుట్టూ ఉండడం చూసి, అత్తయ్య ఏమైంది, అందరూ ఇక్కడ ఉన్నారేంటి. సుమతి, అంతా నువ్వు చేసిందే కోడలా, నువ్వు చేసిన పని వల్లనే మేము ఇక్కడ ఉన్నాం. కృతి కాస్త భయంగా అశ్వత్ ని, నేనేం చేశాను. సుమతి కృతి కంగారు భయం చూసి నవ్వుకుని కృతి నుదుటి మీద ముద్దు పెట్టి, ఏం చేయకపోవడం ఏంటి, నన్ను నానమ్మని చేస్తున్నావు కదా అంటుంది. కృతికి సుమతి చెప్పింది అర్థం అవటానికి నిమిషం పట్టింది. అర్థం కాగానే కడుపు మీద చేయి వేసుకుని అశ్వత్ ని చూసి నిజమా అన్నట్లు చూస్తుంది. అశ్వత్ అవునని తలాడిస్తాడు. అందరూ కృతి అశ్వత్లను వదిలేసి కిందకి వెళ్తారు. అశ్వత్ కృతిని హత్తుకుని, థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ, అసలు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను అంటాడు. కృతి ఫేస్ ని దోసిట్లోకి తీసుకుని, కృతి, అవును అశ్వత్ గారు, నాకు కూడా అంతే ఆనందంగా ఉంది అని అంటుంది. వెంటనే డోర్ వైపు చూస్తుంది. అశ్వత్ కృతిని గమనించి, ఏమైంది బంగారం, ఏమైనా చెప్పాలా అంటాడు. కృతి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అశ్వత్, ఏంటి బంగారం, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అంటాడు. కృతి, అది మోహన ఫోన్ చేసింది. అశ్వత్ కాస్త సీరియస్ గా, ఎందుకు ఫోన్ చేసింది. కృతి, తనకు 3 ఏళ్ళు శిక్ష పడిందంట కదా, తన జీవితం అలా అవటానికి నేనే కారణమని నన్ను చంపేస్తుందంట అని ఏవేవో అనింది.
అశ్వత్కి అర్థమైంది మోహన కాల్ చేసి బెదిరించడం వల్లనే కృతి స్ట్రెస్ ఫీల్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని. పిచ్చి బంగారం, తన మాటలు నువ్వేం పట్టించుకోకు. తను బయట ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయింది, ఇప్పుడు లోపల ఉంది, తను ఏమీ చేయలేదు. నువ్వు అలాంటివేమీ ఆలోచించకుండా బాగా రెస్ట్ తీసుకో, ఓకేనా అంటాడు. దానికి కృతి నవ్వి అంటుంది. వినోద్, రమేష్ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. కృతి ప్రెగ్నెంట్ అనే విషయం విని ఈవినింగ్ అందరూ హాల్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక మాలిని, కైవల్య, సాత్విక్, మినీ, వైభవ్లు వస్తారు. వినోద్ అందరినీ కూర్చోండి అని చెప్తాడు. మాలినీదేవి, సోమతి, వినోద్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినోద్, చెప్పండి. మాలినీదేవి, మా వైభవ్కి మినీనిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. మీకు అంగీకారమేనా అంటుంది. వినోద్, మాదేముందండి, ముందు వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టమైతే మాకు అభ్యంతరం ఏముంటుంది. మాలిని, మీరే మినీ అమ్మా నాన్నలతో మాట్లాడండి అంటుంది. వినోద్, దాందే ముందే, ఇప్పుడే మాట్లాడతానని మినీ అమ్మా నాన్నలకు కాల్ చేసి విషయం చెప్తాడు. వాళ్ళ అమ్మాయికి ఇష్టమైతే మాకే అభ్యంతరం లేదని చెప్తారు. మాలినీదేవి, అయితే తొందరలోనే ముహూర్తాలు పెట్టిస్తాను, మీరు అమెరికా నుండి త్వరగా రండి అనడంతో వాళ్ళు ముహూర్తాలు పెట్టించి కబురు చేస్తే వస్తామంటారు. ఇక కృతి మెట్ల మీద నుండి రావటం చూసి అశ్వత్ ఫాస్ట్ గా కృతి దగ్గరకు వెళ్ళి, నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావు బంగారం అని తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు. మాలినీదేవి, వైభవ్ కృతి తలకున్న కట్టు చూసి ఏమైంది కృతికి అంటారు. సుమతి, మా ఇంటికి త్వరలోనే చంటోడు రాబోతున్నారు అంటుంది. అందరూ చాలా సంతోషిస్తారు. కాసేపు మాట్లాడ్డాక మాలినీదేవి వాళ్ళు వెళ్తారు. మాలినీదేవి వైభవ్ మినీల జాతకాలు చూపిస్తుంది. వాళ్ళ జాతకాల ప్రకారం ఇంకో 3 నెలల వరకు ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్తారు. మాలినీదేవి, సరే 3 నెలల తర్వాత పెళ్లి చేస్తాం, మీరు అప్పుడే రండి అని పంతులు గారిని పంపించేస్తుంది. ఇక ప్రణవ్ దీక్షల పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. అశ్వత్ కృతిని ఏ పని చేయనివ్వకుండా చిన్న పిల్లల జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇక కృతి అలిగి ఫేస్ అటువైపుకు తిప్పుకుని కూర్చుని ఉంటుంది. అశ్వత్, బంగారం ప్లీజ్, ఇదొక్కసారికే, ఇంకో 1 అవర్ వరకు ఏమీ ఇవ్వను, ఇదొక్క జ్యూసు తాగు అంటాడు. కృతి కోపంగా అశ్వత్ వైపు చూసి, నాది పొట్ట అనుకున్నారా లేదంటే ఇంకేమైనా అనుకుంటున్నారా? 10 నిమిషాలకు ఒకసారి అది ఇది అని ఏదో ఒకటి తాగిస్తూనే ఉన్నారు, పోండి నాకేం వద్దు అంటుంది బొంగమూతి పెట్టి. అశ్వత్, ప్లీజ్ బంగారు, మన బేబీ కోసమే కదా, ప్లీజ్ అంటాడు. సుమతి, ఏంటి అశ్వ ప్లీజ్ అంటున్నావు అంటుంది తన చేతిలో ఉన్న చీర నగలు బెడ్ పై పెడుతూ. అశ్వత్, చూడమ్మా, జ్యూస్ తాగమంటే చిన్నపిల్లలా మారం చేస్తుంది. కృతి, 10 నిమిషాల ముందే పాలు తాగిచ్చారు అత్తయ్య, నా వల్ల కాదు. సుమతి ఇద్దరిని చూసి నవ్వుకుని, కృతి అలా అనకూడదు, నువ్వు ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే బేబీ అంత హెల్తీగా ఉంటుంది అని కృతి చేత జ్యూస్ తాగిస్తుంది. అశ్వత్ బెడ్ పై ఉన్న చీర నగలు చూసి, అమ్మా ఏంటివి అని అడుగుతాడు. కృతికి చీరలు నగలు, అది తెలుసు, ఇంత బరువుగా ఉన్నవి వేసుకుంటే తను అలసిపోతుంది. సుమతి, ఊరుకోరా, నువ్వు నీ మాటలు, చీర కట్టుకుని నగలేసుకోగానే నీ పెళ్ళం ఏమి అలసిపోదులే అని. అమ్మ కృతి, రెడీ అయ్యి త్వరగా రామ్మా, ముహూర్తానికి టైం అవుతుంది అని కిందకి వెళ్తుంది సుమతి. అశ్వత్ కబోర్డ్ లో నుండి వేరే చీర నగలు తీసి, బంగారం ఇవి వేసుకో, తేలిగ్గా ఉంటాయి. కృతి, అయినా ఈ చీర నగలు నాకు లేవే, నేనే నీకోసం స్పెషల్ గా తెప్పించా బంగారం, తేలిగ్గా ఉండేవి, నువ్వు ఇవే కట్టుకో అంటాడు. కృతి, ఎంత కడుపుతో ఉంటే మాత్రం మరీ ఇన్ని జాగ్రత్తలు అవసరం లేదండి. అశ్వత్, నాకు అవసరమే, నువ్వు నా బేబీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నేను మీ ఇద్దరి విషయంలో ఛాన్స్ తీసుకోలేను, వెళ్ళి రెడీ అవ్వు అంటాడు. ఇంకా చెప్పినా వినడు అని కృతికి అర్థమై అశ్వత్ ఇచ్చినవే వేసుకుని రెడీ అవుతుంది. అశ్వత్ కూడా రెడీ అవుతారు. ఇద్దరు కలిసి కిందకి వస్తారు. సుమతి కృతిని చూసి, అదేంటి కృతి, నేను ఇచ్చినవి కాకుండా ఇవి పెట్టుకున్నావు? కృతి అశ్వత్ వైపు చూస్తుంది. సుమతి, అర్థమైంది, వాడంతే, ఏమొచ్చినా తట్టుకోలేం, అది కోపమైనా ప్రేమైనా, చెప్పినా వినర్లే అమ్మా, సరే పదండి అని అందరూ కళ్యాణ మండపానికి వెళ్తారు. దీక్ష ప్రణవుల పెళ్లి బంధుమిత్రుల మధ్య చాలా బాగా జరుగుతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. కృతికి 5వ నెల వచ్చింది. అశ్వత్ ముందు కంటే కూడా కృతిని ఇంకా ఎక్కువగా కేరింగ్ గా చూసుకుంటున్నాడు. ఒక రోజు మధ్యాహ్నం అశ్వత్, కృతి బంగారం, ఈ టాబ్లెట్ వేసుకో,
కృతికి అదో రకంగా ఫేస్ పెట్టి, వద్దు అశ్వత్ గారు, అది చాలా చేదుగా ఉంటుంది, యాక్ అంటుంది. అలా అనకూడదు బంగారు, ప్లీజ్ అని బలవంతంగా టాబ్లెట్ వేస్తాడు. ఇక ప్రణవ్, అశ్వత్ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అశ్వత్ ఎక్కడికి? సరిపోయింది, మా చెల్లెల్ని మాత్రమే కాదురా, అప్పుడప్పుడు ఆఫీస్ విషయాలు కూడా గుర్తుపెట్టుకో, మనకు మీటింగ్ ఉంది, వెళ్ళాలి కదరా అంటాడు. అశ్వత్, అవును కదరా, మర్చిపోయాను, 2 minutes లో రెడీ అయి వస్తానని రెడీ అవుతాడు. అశ్వత్, కృతి నేను వచ్చే వరకు రెస్ట్ తీసుకో, అటు ఇటు ఎక్కువ తిరగొద్దు, కాసేపటి తర్వాత జ్యూస్ తాగు, నేను కరిష్మాకి చెప్పేసి వెళ్తాను అంటాడు. కృతి ఆ జ్యూస్ తాగి తాగి ఇప్పటికే 5 kgs పెరిగాను, ఇక నా వల్ల కాదు. అశ్వత్, అలా అనకూడదు, ఇలాంటి టైంలో వెయిట్ పెరిగితేనే నువ్వు బేబీ ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. కృతి, నేను ఎన్ని చెప్పినా మీరు చెయ్యాలనుకున్నది చేస్తారు కదా, కానివ్వండి అంటుంది. వాళ్ళిద్దరినీ చూసుకుని ప్రణవ్ నవ్వుకుంటాడు. అశ్వత్ కృతికి జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి బయలుదేరతాడు. ఈవినింగ్ కావస్తుంది. కృతి, ఆయన ఉంటే అవి తాగు, ఇవి తిను అంటాడు. ఆయన కాసేపు లేకపోయేసరికి బోర్ కొడుతుంది, గేమైనా ఆడుకుందామని ఫోన్ తీసుకుంటుంది. ఇక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక మినీ వైభవ్ల పెళ్లి కూడా 3 నెలల తర్వాత అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వాళ్ళ పెళ్లికి కృతి, అశ్వత్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళారు. ఇక కృతికి 9వ నెల కూడా రాని వచ్చింది. సీమంతం కూడా చాలా బాగా చేశారు. ఈ లోపు దీక్ష కూడా ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక మోహన అయితే ఇక మారదు, కొందరి జీవితాలు అంతే, ఇక జైల్లో మగ్గిపోవలసిందే. ఇక శ్రావణ్ తను బయటికి రాకుండా శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు, తనను బయటికి రాకుండా ఉండడానికి. ఇక ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేసిన తర్వాత పడుకుందామని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. కృతి కడుపులో ఎందుకో నొప్పిగా అనిపించేసరికి అశ్వత్ని పిలుస్తుంది. ఒక్కసారిగా అశ్వత్ కంగారు పడి వాళ్ళ అమ్మని పిలుస్తాడు. ఇక నొప్పులు కూడా ఎక్కువైనాయి కృతికి. ఇక నెలలు కావటంతో కంగారుగా వెంటనే కారులో హాస్పిటల్కి బయలుదేరారు. ఇక హాస్పిటల్ గా ముందే చెప్పడంతో అన్ని సిద్ధం చేసి ఉంచారు. వెంటనే కృతిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకుని వెళ్లారు. అశ్వత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయట టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సుమతి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఈ లోపు కేవమని శబ్దం వినిపించి అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. డాక్టర్ అప్పుడు బయటికి వచ్చి, కంగ్రాట్స్ అశ్వత్, మీకు బాబు పుట్టాడు అని చెప్తారు. ఆ మాటకి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషించారు. లోపలికి వెళ్లి వెంటనే కృతిని చూసి బాబుని చేతిలోకి తీసుకుని కృతి నుదుటి మీద ముద్దు పెట్టి, చాలా హ్యాపీగా ఉందిరా అంటాడు. బాబుని కూడా ముద్దు పెట్టుకుని ఇంట్లో అందరూ కూడా బాబుని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక ఆ బాబుకైతే కృతి వాళ్ళ నాన్నగారి పేరే పెట్టారు. ఇక దీక్షకు కూడా ఒక పాప పుట్టింది. ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకో 2 సంవత్సరాలకి కృతి సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయ్యింది. కోపతాపాలతో, అనురాగాలతో, అనుబంధాలతో సంతోషంగా గడిచిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. మరి ఇదండి, ఇది స్మాల్ స్టోరీనే కానీ చాలా బాగుంటుంది, అందుకే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక మరి స్టోరీ నచ్చితే ఈ స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరోసారి కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఈసారి ఎక్కువ భాగాలున్న స్టోరీనే ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.